హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వింతాదేవి ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇంకేంటండి ఈరోజు విశేషాలు? ఈరోజు నేను చేయబోయే వంట చాలా ఈజీ, సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంట్లో ఏమైనా మనకి కూరలు లేనప్పుడు, పచ్చడి లేనప్పుడు, అప్పటికప్పుడు మనం దంచుకోలేం కదా. ఇలాగ టైం లేనప్పుడు, అలాంటప్పుడు ఇన్స్టెంట్గా చేసే దొండకాయ ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇదిగో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాము దొండకాయలని. ముక్కలు చేసి కట్ చేసి, ఇదిగో కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. దొండకాయలు నేను కొంచెం తీసుకున్నానండి, పచ్చడి మీకు చూపిద్దామని. నిన్న నేను పెట్టాను 1/2 కిలో దొండకాయలు కడిగి శుభ్రంగా ఆరబెట్టి పచ్చడి పెట్టాను. అది వీడియో తీయడానికి కుదరలేదు. అందుకు ఈరోజు నాకు బాగా వచ్చిందండి, మీకు కూడా చూపిద్దామని ఈరోజు కొంచెం ఒక 100 గ్రాములు ఉంటాయి దొండకాయలు, అవి ముక్కలు చేసి పెట్టాను. చూపిస్తా చూడండి నేను ఎలా చేస్తాను. ఇన్స్టెంట్గా సూపర్గా చేసుకోవచ్చండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో మనకు కూరలు ఏం లేనప్పుడు. చూడండి దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాను. ఫస్ట్ కారం, చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ కారం అండి. ఇంచుమించుగా మనం మామూలుగా దీన్ని కొలతనే అక్కర్లేదండి. సింపుల్గా మనం కూరలకి ఎట్లా వేసుకుంటామో ఇంచుమించుగా వేసేసుకోవచ్చు. ఇదిగో నేను ఒక చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ కారం వేస్తున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ ఉప్పు అండి. ఇదిగో 1 స్పూన్ ఉప్పు. నెక్స్ట్ కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేసుకోండి, కలర్ బాగుంటుంది పసుపు వేసుకుంటే. పసుపు. నెక్స్ట్ కొంచెం ఆవపిండి అండి. మనం ఆవాలు దంచిపెట్టి కొంచెం వేయించి అట్ట దంచిపెట్టేసుకుంటే, ఇదిగో ఆవపిండి కొంచెం 1 స్పూన్ ఆవపిండి వేసేసుకోండి. నెక్స్ట్ ఒక మీడియం సైజు నిమ్మకాయ తీసుకోండి, 100 గ్రాములు కాబట్టి. నేను 1/2 కిలోకి అయితే పెద్దవి 2 తీసుకున్నాను, బాగా రసం వచ్చే కాయలు. రసం కనుక రాకపోతే 3 కాయలు తీసుకోండి. నిమ్మరసం అండి, ఇత్తనాలు తీసేసి మంచిగా నిమ్మరసం పిండుకోండి 3 కాయలు. ఇదిగో ఇది కూడా వేసేసుకొని నిమ్మరసం బాగా కలపండి. వీటన్నిటిని ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ కలిసేటట్టు కలిపేసుకోండి. 1 అవర్ కనుక ఊరిందంటే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు అసలు అన్నంలో వేసి వేడివేడి అన్నంలో తింటుంటే చాలా బాగుంటుందండి. ఈలోపు తాలింపుకి బాండలు పెట్టుకోండి. నేను తాలింపు కూడా పెట్టుకున్నాను. తాలింపు ఏంటంటే నూనె పెట్టేసి కొంచెం ఇంచుమించుగా మనం 2 గంటలు నూనె వేసుకోండి. నూనె కాగినాక కొంచెం తెల్లపాయలు కచ్చాపచ్చాగా దంచేసుకోండి, ఒక 10 పాయలు దంచేసుకొని, ఒక ఎండుమిర్చి, నెక్స్ట్ ఇంకా ఆవాలు, జీలకర్ర, అవి మామూలే కదండి. కొంచెం మినప్పప్పు, కరివేపాకు, ఇంకేంటి కొంచెం మెంతులు వేసుకోండి, బాగుంటుంది. ఇది కాచి చల్లారినాక కలుపుకోండి పచ్చట్లో. ముందే కలిపారంటే వేడి మీద పచ్చడి పాడైపోద్దండి. 1 రోజు ఉంటుంది అంతే, 2వ రోజుకే బాగుండదు, వాసన వచ్చేస్తుంది. నేను ఇదిగో ఆయిల్ కాసి చల్లార్చి పెట్టేసాను. అది కలుపుకుందాం చూడండి ఇప్పుడు ఎంత బాగుంటుందో మీకు చూపిస్తాను. ఇన్స్టెంట్ పచ్చడి అండి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడైనా తినొచ్చు అన్నంలో. దొండకాయ ముక్కలు కరకర తగులుతూ చాలా బాగుంటుంది పచ్చడి. ఇదిగో మొత్తం వేసేసి ఇదిగో తాలింపండి. ఇలాగా కాసి చల్లార్చిన నూనె తాలింపుని ఇలా కలుపుకోండి. కలిపితే 1 అవర్ తర్వాత బాగా ఊరొద్దండి. 1 అవర్ తర్వాత కనుక మనం అన్నంలో తింటే చూడండి నేను చేసిన పచ్చడి ఎంత బాగుందో. ఇదిగో ఇలా వచ్చేస్తుందండి కలరు అన్నీ. చూడు బాడీలో చాలా బాగుంది కదా. అప్పటికప్పుడు అన్నంలో వేసుకో, ఉదయం చేసి పెట్టేసుకుంటే మధ్యాహ్నం రాత్రికి బాగా తినొచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా ఉంటుంది. 1/2 కిలోకి కొలతలు చెప్తాను చూడండి, దాని ప్రకారం చేసుకోండి. మన 1/2 కిలో దొండకాయలని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి, నెక్స్ట్ ఏంటంటే మనం టీ గ్లాస్ ఉంటుంది కదండి, టీ గ్లాస్ కొలత పెట్టుకోండి, మీకు గుర్తు బాగుంటుంది. ఆ టీ గ్లాస్కి 1/2 టీ గ్లాస్ కారం వేయండి. 1/2 కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేయండి. అది కారము సాల్ట్ కరెక్ట్గా వేసుకోండి. 1/2 టీ గ్లాస్ కారము, 1/2 టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువ సాల్ట్. 3 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకోండి. 1/2 కిలో దొండకాయలు కండి నేను చెప్పేది. 3 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని మంచిగా రసం పిండి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆవపిండి 1.5 స్పూన్ వేసుకోండి, అంతేనండి. అవన్నీ కలిపి మిక్స్ చేసి దొండకాయ ముక్కల్లో తాలింపు మాత్రం నూనె టీ గ్లాస్ నిండా వేసుకోండి. 1/2 కిలో దొండకాయలకి టీ గ్లాసు నిండా నూనె వేసుకొని బాండట్లో కాగినాక నెక్స్ట్ ఇంకా తాలింపు గింజలన్నీ వేసేసుకొని మామూలుగా ఆ నూనె చల్లారినాక ఈ పచ్చట్లో కలుపుకోండి. ఇదిగో నేను చేసి పెడితే చూడండి ఎంత గ్రేవీగా ఎలా వచ్చేసిందో.
చాలా బాగుంది కదా పచ్చడి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, తినాలనిపిస్తుంది. దేవి ఛానల్లో, వింతా దేవి ఛానల్లో మీరు కూడా చూసి చేసుకోండి, ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.